విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. మూడింతల సంతోషం అట. మూడింతల సంతోషం వచ్చిందని ఈనాడు పేపర్ ఒక బ్యానర్ ఐటమ్ పెట్టింది. ఎవరికి మూడింతల సంతోషం? పెట్టుబడిదారులకి, పొలిటీషియన్స్కి. పబ్లిక్ లేదు ఇందులో సంతోషం. కానీ ఇది సంతోషం ఏంటంటే కేంద్రం ఒక 2137 కోట్లతో కొప్పర్తి, 2736 కోట్లతో వరవకల్లు పారిశ్రామిక నగరాభివృద్ధికి మొత్తం ఒక 12 ప్రాజెక్టులు, 20 ప్రాజెక్టులు అనుకుంటా, దాదాపు 20 ప్రాజెక్టులకి స్మార్ట్ ఇండస్ట్రియల్ పార్కులకు అనుమతి ఇచ్చింది. దాంట్లో 2 ఏపీకి ఇచ్చింది. దాంట్లో సంతోషం ఎక్కడ లేని సంతోషం, మనం సంబరాలు చేసుకోవాలి, సంకలు గుద్దుకోవాలన్నట్టు రాసింది వార్త. ఏంది ఇది? దీంతో ఏం సంతోషం ఉంటుంది, ప్రజలకు ఏం ఉపయోగం అని చూస్తే ఇది పెట్టుబడిదారులకు ఉపయోగం. 1,00,000 ఉద్యోగాలు వస్తాయట. దీనివల్ల 1,00,000 ఉద్యోగాలు, ఒక 4,000 కోట్ల పెట్టుబడితోనే 4,000 కోట్లతో 2 పారిశ్రామిక కారిడార్లు ఇస్తే 1,00,000 ఉద్యోగాలు వస్తే, అంటే మీరు అన్నీ 20 లక్షల ఉద్యోగాల్లో 1,00,000 పోయినాయి అని చెప్తారేమో. మొన్న ఎసెన్షియా కంపెనీ కానీ, పర్వాడలో సినర్జీ కంపెనీ కానీ, ఎల్జీ పాలిమర్స్ కానీ ఇవన్నీ ఉద్యోగాలు చేస్తున్నారు లేబర్గా. మన ఏపీకి సంబంధించిన ప్రజలు బుగ్గిపాలవుతున్నారు, కాలిపోతున్నారు. వీళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి, ప్రాణాలను గాలిలో కలిపి పెట్టుబడిదారులకు వంతాసు పలుతూ దాని సంతోషం అంటున్నారు మీరు. ఏం సంతోషం? దీనివల్ల ఏం సంతోషం ఉంది? ఇంకోటి ఏంది, పోలవరానికి అట 12,000 కోట్లు పోలవరానికి 16,920 కోట్లతో రాష్ట్రంలో 3 ప్రధాన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది, అప్రూవల్ ఇచ్చింది. దీనికి మూడింతల సంతోషం అని వార్త రాసింది అది ఈనాడు పత్రిక. ఈ సంతోషం దేంట్లో ఉండాలో? ప్రజలకు డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యేది ఉంటే ఏదైనా సంతోషం ఉండాలి. దీంట్లో ప్రజలకు ఏం బెనిఫిట్ లేదు. పోలవరం అయ్యే పరిస్థితి ఉందా? అసలు దీన్ని ఏం చేయాలో తెలవట్లేదని చంద్రబాబు నాయుడు గారు అంటాడు. పోలవరం పరిస్థితి ఏందో, దీన్ని ఏం చేయాలో తెలవట్లేదని ఆయన అంటాడు. ఈనాడు పత్రిక మటుకి 3 సంతోషాలు, ఇక మనం అయిపోయింది, ఏపీ ఇక రాష్ట్రం మొత్తం దేశంలో నెంబర్ 1 స్టేట్ ఉంటుంది అన్నట్టు ఒక వార్తను రాసింది. ఒక 2 పెట్టుబడిదారుల కంపెనీలు రాష్ట్రానికి వస్తే అది సంతోషం అని చెప్పి ఈనాడు పత్రిక వార్త రాసింది. తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తారు అది సంతోషమే. ఎవరికి? పెట్టుబడిదారులకి. మీ పొలిటీషియన్స్ సంతోషం, ప్రజలకు సంతోషం లేదు. ప్రజల్ని ఈ పెట్టుబడిదారుల పేరుతోని, ఉద్యోగాల పేరుతో అందులో పెట్టి గ్యాస్ లీకేజీలు, కెమికల్ లీకేజీలతోని ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇదే పెట్టుబడిదారుల కోసం. ఈ పెట్టుబడుల వల్ల, ఈ ఉద్యోగాల వల్ల ఉపయోగం లేదు. మీరు చేయాల్సింది స్వయం ఉపాధి కావాలి. వాళ్ళంతటా వాళ్ళే పెట్టుబడిదారులు కావాలి, వాళ్ళే పారిశ్రామికవేత్తలు కావాలి, ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. కానీ బయట నుంచి ఒకటి పట్టుకొచ్చి సూటు బూటేసి వాడు పెట్టుబడులు పెడతాడు, మీరు అందులో ఉద్యోగాలు చేయండి, వానికి శ్రమ దోపిడీ చేయండి, మీరు మీ శ్రమ అంతా వానికి దారబోయండి, ఒకవేళ గ్యాసులు కెమికల్స్ లీక్ అయితే సావండి. ఇది ఆ సంతోషం? దీంట్లో సంతోషం లేదు, మనం లేదు. మూడింతలు కాదు, ఒక్కింత సంతోషం కూడా లేదు వాస్తవంగా. ఎందుకంటే ఏ పరిశ్రమలు వస్తాయంటే, ఎంత వస్తాయంటే, ఏంది పరిశ్రమలు వచ్చేది? ఈ పరిశ్రమలు రావటం కొత్తనా? ఈ పరిశ్రమలలో బుగ్గిపాలు కావటం కొత్తనా? దీంట్లో ఏముంది? 3 వారాల్లో సాగునీటి సంఘం ఎన్నికలట. రివర్స్ టెండర్ల రద్దు విధానం రద్దు. పోలవరం ఎడవకాల పనుల పునరుద్ధరణ, వివాదాల్లోని భూములకు రిజిస్ట్రేషన్ నిలిపేత. మంత్రివర్గం సమావేశంలో నిర్ణయాలు. అతి చేస్తే సహించను, అతి చేస్తున్న వాళ్ళు సహిస్తూనే ఉన్నారు. సహించిందా ఎక్కడ మీరు? అతి చేస్తే సహించను అంటుండు. ఇది ఈనాడుకు సంబంధించి. సాక్షి పేపర్ చూద్దాం. ఖజానా కన్నం, రివర్స్ టెండరింగ్ రద్దు, క్యాబినెట్ ఆమోదం. ఖజానా కన్నం వేసిందట. నిన్న క్యాబినెట్ మొత్తం కూర్చొని ఏం చేసిందంటే ప్రజల ఖజానా కన్నం వేసింది. 2014 నుంచి 2019 మధ్యలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చేసిన టెండర్లలో పక్షపాత ధోరణి ఉంది. ఆ వాల్యూస్ ఎస్టిమేషన్స్ ఎక్కువేసి టెండర్లు ఖరారు చేశారు. వాళ్ళు కావాలనుకున్న కంపెనీలకి, కావాలనుకున్న వ్యక్తుల కంపెనీలకు ఇచ్చారు. దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి, అవకతవకలు జరిగినాయని కాగ్ నివేదిక చెప్పిందట. దానిపైన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ చేసిండు. అసలు అధిక ధరలకు ఎందుకు కోట్ చేశారు? టెండర్ వేసేటప్పుడు పర్సెంటేజ్ 10, 20, 25% ఎక్కువకి ధరకి కోట్ చేస్తే వాళ్ళకి ఇచ్చారు. దీంట్లో నష్టం జరుగుతుందని ఆయన రివర్స్ టెండరింగ్ పెట్టి అనేక అంశాలలో కొన్ని 100 కోట్ల ఆదా చేసిండు. దాన్ని ఇలా అట్లా చేస్తారు? రివర్స్ టెండరింగ్ ఎట్లా చేస్తారు? మాకు అనుకున్న వ్యక్తులకి, మాకు అనుకున్న కంపెనీలకి మీరు కాకుండా టెండర్లు రివర్స్ చేశారు కాబట్టి మళ్ళీ మా వాళ్ళకు మేము ఇచ్చుకుంటాం. ఖజానా ఖాళీ కానీ, ఖజానా కన్నం పండి. మాకేంది పరిస్థితి? మాకేంది?
మా కడుపు నొప్పి ప్రజలది కదా ఖజానా అనే విధంగా నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు సాక్షి పేపరు ఆ వార్త రాసింది. రివర్స్ టెండరింగ్ రద్దు క్యాబినెట్ ఆమోదం. మొత్తం రివర్సే. రేషన్ రివర్సు, ఇంటింటికి వెళ్ళి పంచే రేషన్ రివర్స్ చేశారు. గ్రామంలోనే రిజిస్ట్రేషన్ చేసుకునేదాన్ని రివర్స్ చేశారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా దాదాపు 33 సేవలను రివర్స్ చేశారు. ఇది మొత్తం రివర్సు ప్రభుత్వం, యూటర్న్ల ప్రభుత్వం లెక్క ఉంది అనేది ఇలా ప్రజల్లో చర్చ జరుగుతుంది. మళ్ళీ 2014, 2019 పాత టెండర్ విధానం అమలు కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్. చంద్రబాబు పాలనలో అంచనాలు పెంచేసి అధిక ధరలకు కట్టబెట్టిన వైనం. ఆ తర్వాత మొబిలైజేషన్, అడ్వాన్సులు, కాంట్రాక్టుల నుంచి అవే కమిషన్లుగా వసూలు. ఇది కథ. చంద్రబాబు పాలనలో అంచనాలు పెంచి అధిక ధరలకు కట్టబెట్టిన వైనం. ఆ తర్వాత మొబిలైజేషన్, అడ్వాన్సులు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుల ఖాతాల్లోకి రావడం, వాళ్ళ జేబుల్లోకి రావడం. ఇది రివర్స్ టెండరింగ్ కథ. రివర్స్ టెండరింగ్ని రద్దు చేయడం వెనకున్న మతలబు, దీని అనుకున్న కుట్ర, కుంభకోణం స్పష్టంగా కనపడుతుంది. మొబిలైజేషన్, అడ్వాన్సులట అధిక ధరలకి టెండర్లు ఇవ్వడం. ఎందుకు ఇవ్వాలి అధిక ధరలకి? ఎవడన్నా ప్రభుత్వం సొమ్మున ఒక రూపాయి ఆదా చేయాలని చూస్తారు, కానీ ఎవడు ఇంకో 10 రూపాయలకి ఎక్కువ టెండర్ పడతారో వాడికి ప్రభుత్వం ఇస్తున్నట్టు దాని అర్థమైంది. ఆ 10 రూపాయలు ఎక్కువ అనేది వీళ్ళ సంచుల్లోకి వస్తుంది. ఆ అక్రమ వ్యవహారాలతో ఖజానాపై 20,000 కోట్ల పైగా పెనుభారం. అధికారంలోకి రాగానే టెండర్ల వ్యవస్థను సంస్కరించిన వైఎస్ జగన్ 100 కోట్లు అంతకంటే ఎక్కువ విలువైన పనుల టెండర్ జ్యుడిషియల్ ప్రివ్యూకి పంపారు. కోటి అంతకంటే ఎక్కువ విలువైన పనులకు రివర్స్ టెండరింగ్లో టెండర్లు. అత్యంత పారదర్శక టెండర్లలో పాల్గొనేందుకు కాంట్రాక్టులు పోటాపోటీ. కాంట్రాక్టు విలువ కంటే తక్కువకే పనులు చేసేందుకు ముందుకు వచ్చిన కాంట్రాక్టులు. 59 నెలల్లో 3,60,448 కోట్ల విలువైన 4,36,164 పనులకు టెండర్లు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. దేశ చరిత్రలో ఇదో రికార్డు. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్, అడ్వాన్సులు రద్దు. ఇది కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వటం అనేది రద్దు చేసిండు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయి. వాస్తవంగా ఎందుకు ఇవ్వాలి మొబిలైజేషన్, అడ్వాన్సులు? ఒక రైతుకి ఒక లోన్ ఇవ్వాలి 1 లక్ష రూపాయలంటే 1,25,00,000 కండిషన్లు పెడతారు. ఒక కాంట్రాక్టర్ దోషి పెట్టడానికి మొబిలైజేషన్ పేరుతోని 100 కోట్ల రూపాయలు ఇచ్చి మళ్ళీ 100 కోట్లలో మళ్ళీ సగం నాయకుల ఖాతాల్లోకి, నాయకుల సంచుల్లోకి, నాయకుల ఇళ్లలోకి వచ్చే పరిస్థితి. దాన్ని రద్దు చేసిండు. తప్పే ఉంది? దాన్ని ఇలా జగన్మోహన్ రెడ్డి మొబిలైజేషన్ను, అడ్వాన్సులు రద్దు చేస్తే, అధిక ధరలకు కోడ్ చేయకుండా తక్కువ ధరలకి టెండర్లు వేసేటోళ్ళని ఎంకరేజ్ చేస్తే, దాన్ని ఇలా రద్దు చేసి లేదు అధిక ధరలు ఎవరైతే ఇస్తారో వాళ్ళకే మేము టెండర్లు ఇస్తాం, ఒక 10%, 20% ఎక్కువ కోడ్ చేసిన వాళ్ళకి ఇస్తాం, ఆ 10%, 20% మా ఖాతాల్లోకి రావాలని ఒక లక్ష్యం. మొబిలైజేషన్ అంటే దేన్ని మొబిలైజ్ చేయాలి వాళ్ళు? ఏంది మొబిలైజేషన్? మొబిలైజేషన్ మీన్స్ పార్టీకి విరాళాలు, వ్యక్తులకు విరాళాలు, మంత్రులకు విరాళాలు. పట్టిసీమ టెండర్లలో 257 కోట్ల లూటీ అయిందట. 2017-18లోనే కడిగేస్తూ కాగు నివేదిక ఇచ్చింది. పట్టిసీమ టెండర్లలో పదే 2014-19 మధ్యలో రోజు ఒకసారైనా ఆ పదం పలికేది పట్టిసీమ. దాన్ని సృష్టించింది నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పేది. 257 కోట్ల లూటీ జరిగిందని 2017-18లో కాగు స్పష్టంగా కడిగి పారేసింది. వైకుంఠాపురం బ్యారేజీ పనుల వ్యయాన్ని 400 కోట్లు పెంచేసి 13.19% అధిక ధరలకు నవయుగకు దారాదత్తం. ఈ నవయుగ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు సంబంధించింది. అంటే వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు, ఆయన పార్టీకి కావాల్సిన వాళ్ళు నవయుగ కంపెనీ. ఈ నవయుగతోనే అటు పోలవరం కానీ, ఇటు పట్టిసీమ కానీ, ఇంకోటి వైకుంఠాపురం బ్యారేజీ కానీ 400 కోట్ల రూపాయలట బ్యారేజ్ పనులు పెంచారట. 13 అది. పోలవరం హెడ్ వర్క్లో జల విద్యుత్ కేంద్ర పనులను నవయోగాకు 4.8% అధిక ధరకు 3,216 కోట్లకు అప్పగించిన బాబు. ఇదే మళ్ళా నవయోగానే. 4.8% ఏడ 13% ఎక్కువ. ఇప్పుడు మళ్ళీ అదే రీతిలో కాంట్రాక్టర్లతో కలిసి ఖజానా దోచేందుకు సిద్ధమయ్యారు. ఇది రివర్స్ టెండరింగ్ రద్దు. దీనికోసం నిన్న మొత్తం క్యాబినెట్ కూర్చొని చర్చించి మనం ఇమీడియట్గా ప్రభుత్వానికి జరుగుతున్న ఆదాయాన్ని కట్ చేయాలి. మన పార్టీ నాయకులకి, మనకు సంబంధించిన కాంట్రాక్టర్ల అకౌంట్లకి మన ఖజానాకి తీసుకోవాలి. ఖజానానికి కన్నం వేసి వాళ్ళకి బైపాస్ చేయాలని ఒక దానికోసమే పెట్టుకున్నాడు సాక్షి పేపర్ వార్త రాసింది. నీతి ఆయోగ్ ప్రశంసించిన రివర్స్ టెండరింగ్. నీతి ఆయోగ్ కూడా అప్రిషియేట్ చేసిందట జగన్మోహన్ రెడ్డి తెచ్చిన రివర్స్ టెండరింగ్ని. కానీ అది కంటగింపైంది చంద్రబాబు నాయుడు గారు. అది కంటగింపై దాన్ని కట్ చేసే కార్యక్రమం రద్దు చేసిండు. టెండర్ల ప్రక్రియలో పూర్తి పారదర్శకత. కాంట్రాక్టర్లు రింగుగా ఏర్పడి అధిక మొత్తం కోట్ చేయకుండా ఉంటారు. ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడతారు. 100 కోట్లు దాటిన ప్రతి టెండర్కు జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపుతారు. ప్రజల నుంచి ఆన్లైన్లో సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. తక్కువ మొత్తం కోట్ చేసిన కాంట్రాక్టర్లను L1గా నిర్ణయిస్తారు. ఇది కథ.
ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేస్తే దానికి నీతి ఆయోగ్ ప్రశంసలు వస్తే పోటాపోటీగా టెండర్లు కాంట్రాక్టర్లు వస్తే కొంత గవర్నమెంట్కి మేలు జరిగిద్దని అంటే లేదు పోటాపోటీకి ఎందుకు రావాలి, మాకు సంబంధించిన నవయోగాన, మాకు సంబంధించిన ట్రాన్స్ట్రాయా, లేదా మాకు సంబంధించిన వ్యక్తులు, మా పార్టీ నాయకులు బినామీలు, వాళ్ళ కాంట్రాక్టులు తప్ప వేరే వాళ్ళకి రావద్దనే ఉద్దేశంతోనే రివర్స్ టెండరింగ్ లేదు. ఏదైతే 14-19 మధ్యలో మా అనుచరులకి మాకు సంబంధించిన కంపెనీలకు ఇచ్చుకున్నామో అట్లా ఇచ్చేటట్టు క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. ఇవాళ ఇది టెండర్ల రివర్స్ టెండర్లతో ఎంత ప్రజాధనం ఆదా అంటే ఆదా చేసింది 7,500 కోట్ల పైన అయిందట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఇప్పుడు దాన్ని ఒక 15,000 కోట్లు లూటీ చేయడానికి ఒక ప్రయత్నం అన్నట్టు. ఈ రివర్స్ టెండరింగ్ రద్దు అంటే అది, దాంట్లో ఏం లేదు. ఇది ఒక వార్త. ఇక రివర్స్ గేరు, రేషన్ డోర్ డెలివరీ రద్దు, రివర్స్ టెండర్ల విధానానికి రామ్. సెబ్ను కూడా రద్దు చేసి ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణ, వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్ నిలిపేత, ప్రభుత్వ చిహ్నంతో 21,86,000 పట్టాదారు పాస్ పుస్తకాలు మళ్లీ పంపిణీ, 22A భూముల వివాదాలపై రెవెన్యూ సంస్థల నిర్వహణ, 90 రోజుల్లోగా సాగునీటి రైతు సంఘాలకు ఎన్నికలు, 1,226 కోట్లతో పోలవరం ఎడవకాలకు లిఫ్టు, కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి కొలుసు పారసారథి. ఇక రివర్స్ అంతా, రేషన్ బియ్యం ఇంటికి పోయేవాటిని రివర్సు, రిజిస్ట్రేషన్లు ఊర్లో చేసేదాన్ని రివర్సు, టెండర్లు రివర్స్ టెండరింగ్ రద్దు, మొత్తం రివర్స్ జరుగుతుంది. దాంట్లో సెబ్ను కూడా రద్దు చేశారట. 22A భూములు, పేదలకు సంబంధించి అసైన్మెంట్ భూములు, ప్రొబిటెడ్ ల్యాండ్లో ఉన్నదాన్ని టైటిల్ డిక్లేర్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి కన్వీనియన్స్ డీడ్స్ ఇచ్చిండు, అది రద్దు చేస్తుంది. అంటే పేదల కడుపు కొట్టే పరిస్థితి, పేదల నోటికాడ ముద్దను గుంజుకునే పరిస్థితి. 22A భూముల్ని రిజిస్ట్రేషన్ బ్యాన్ అట. కథం మళ్ళా పేదోళ్ళు మొత్తం మళ్ళీ పెత్తందారుల చుట్టూ, పెట్టుబడిదారుల చుట్టూ తిరగాల. అయ్యా మా భూములు కొనుక్కోండి, ఎంతో కంతకి తెల్ల కాగితాల మీద రాసిస్తాం, మీరు తర్వాత చేయించుకోండి. ఈ కథ కోసం ఇది వచ్చింది. దీంట్లో ఇంకొకటి ప్రభుత్వ చిహ్నంతో 21,86,000 పట్టాదారు పాస్ పుస్తకాలని జారీ చేస్తారట. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటూ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి బొమ్మని దానిపైన వేశారు, ఫోటోని, పట్టాదారు పాస్ పుస్తకాల మీద. వాస్తవంగా గడిచిన ఎన్నికల్లో ఇది ఒక పెద్ద ప్రభావం పడ్డది వైఎస్ఆర్సీపీ పైన. ఇది ఒక తప్పుడు నిర్ణయం, వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న దాంట్లో తప్పుడు నిర్ణయం. ఎందుకంటే రైతులకు సంబంధించి వాళ్ళ పట్టా భూమి, వాళ్ళకి హక్కున్న భూమి పైన ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు అవసరమా? ముఖ్యమంత్రి ఇవాళ ఉంటాడు, ఇంకొక ఆయన అవుతాడు, రేపు ఇంకొక ఆయన అవుతాడు, మారుతూ ఉంటారు. కానీ ప్రభుత్వం సింబల్ అనేది ఉండాలి. ఇది ప్రభుత్వ చిహ్నంతోనే దాదాపు 21,86,000 మందికి కొత్తగా పాస్ పుస్తకాలు ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి బొమ్మను తీసేసి అని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మొత్తం నిన్న తీసుకున్న క్యాబినెట్ నిర్ణయాలు ఇది ఒకటే మంచిది. ఎందుకంటే ప్రజలకు భయాందోళనలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి బొమ్మ దీనిపైన ఎందుకు అనేది, దాన్ని తొలగించాలి, వాస్తవంగా తొలగించాల్సిందే. అది ఒక తప్పుడు నిర్ణయంలో భాగమే. ఆ తప్పుడు నిర్ణయమే మొన్న ఎలక్షన్స్లో చాలా తీవ్రమైన ప్రభావం పడింది జగన్మోహన్ రెడ్డి పార్టీ పైన. అది తప్ప మిగతా రివర్స్ టెండరింగ్ రద్దు కానీ మిగతా ఈ వ్యవహారం అంతా గోల్మాల్ వ్యవహారం, కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చే వ్యవహారం తప్ప ఏం లేదు. అటు కోట్లు మూటలు, ఇటు నీతి మాటలు, రాజకీయాల్లో విలువలు ఉండాలంటూ సీఎం చంద్రబాబు ప్రవచనాలు చేసిండట. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులకు భారీగా ప్రలోభాలు ఎరా. అటు కోట్ల మూటలు, ఇటు నీతి మాటలు. నీతి మాటలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారికి మించిన, ఎల్లో మీడియాకు మించిన ఇక గనులు ఎవరు ఉండరు అనేది సాక్షి పేపర్ చెబుతుంది. మాటలేమో నీతి మాటలు చెబుతారు, చేసేది కోట్ల మూటలు, ఓటుకు కోట్లు, ఓటుకు మూటలు. ఈ పరిస్థితి ఉంది. దానికోసం ఇవాళ వైఎస్ఆర్సీకి సంబంధించిన 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఆ రాజ్యసభ ఎంపీలని కొనే కార్యక్రమం స్టార్ట్ చేసినాడు చంద్రబాబు నాయుడు. ఒకవైపు నీతులు చెబుతుండు, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలంటాడు. ఇంకొక వైపు సంచులలో లక్షల డబ్బులు పంపించి ఓటుకు కోట్లలో దొరికిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ అదే దానికి తెరలేపిండట. వైఎస్ఆర్సీకి సంబంధించిన ఎంపీలని, రాజ్యసభ ఎంపీలని కొనే కార్యక్రమం చేస్తుండో ప్రలోభాలకు ఎరలేపిండు. ఒకవైపు నీచ రాజకీయాలు, మరోవైపు నీతి సూత్రాలు. చేపలను మింగడానికి ముందు కొంగ మాదిరిగా దొంగ జపం చేస్తుండట. కుట్ర క్షుద్ర రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ బాబే. ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేసింది, పెద్దల సభకు పంపింది వైఎస్ జగనే. ఇప్పుడు వాళ్ళని మొత్తానికి ప్రలోభాలు పెట్టి ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ కండవగప్పాలని ప్రయత్నం చేస్తుంది. మరి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారా, నిజంగా ప్రచారమా, లేదు బీజేపీ పార్టీలో జాయిన్ అవుతారా అనేది పెద్ద ప్రశ్న, పెద్ద చర్చ జరుగుతుంది. మొత్తానికైతే ఆయన చెప్పే నీతి మాటలకి చేసే కోట్ల మూటలకి సంబంధం లేకుండా ఉంది అనేది ఒక వార్తని రాసింది.
సాక్షి పేపరు. బాలికపై ముగ్గురు లైంగిక దాడట. నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని బాలికపై ముగ్గురు కామాంధులు లైంగిక దాడికి పాల్పడ్డారు. వీడియోలు ఫోటోలు తీసి పైచాచిక ఆనందం పొందారు. ఆ వీడియోలు వైరల్ కావడంతో విషయం బయటకు వచ్చింది. బాలికపై ముగ్గురు లైంగిక దాడి. హోంమంత్రి అనిత గారు మహిళలను వేధిస్తే అదే చివరి రోజు అన్నారు. మరి వీళ్ళకి ఎప్పుడు చివరి రోజు పెట్టారు, ఎప్పుడైతుంది? ఒక మతిస్థిమితం లేని మెంటల్లీ డిజార్డర్ అమ్మాయి ముగ్గురు కామాంధులు పైచాచిక ఆనందం పొందారట. ఫోటోలు వీడియోలు తీశారట లైంగిక దాడి చేసి. ఇక మరి వీళ్ళకి ఇక మళ్ళా కోర్టులు, మళ్ళా స్టేషన్లు, మళ్ళా జైళ్ళు, ఈ కథ అంతా పెట్టి మేపే కార్యక్రమం చేయకుండా మీరు ఏదైతే అన్నారో చివరి రోజు అని, మరి ఆ చివరి రోజు ఇవాళ అయిద్దా రేపు అయిద్దా చెప్పాలి. ఇప్పుడు ఇంతకంటే దారుణం, ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? మతిస్థిమితం లేని అమ్మాయి అత్యాచారం చేసి లైంగిక దాడి చేసి దాని తర్వాత ఫోటోలు వీడియోలు తీశారట. మరి అనిత గారు ఏం చేస్తారు, ఎక్కడ ఉన్నారో ఇప్పుడు చెప్పాలిగా. సీసీ ఫుటేజ్ ఇప్పట్లో ఇవ్వలేం. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జరిగిన ఈవీఎంలు, వీవీప్యాట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఫిర్యాదుదారుల సందేహాలను నివృత్తి చేయకుండానే అర్ధంతరంగా ముగిసింది. పోలింగ్ రోజు ఈవీఎంల గోదాం వద్ద కౌంటింగ్ రోజు చిత్రీకరించిన సీసీ ఫుటేజ్ ఇప్పుడే ఇవ్వడం కుదరదని అధికారులు చెప్పారట. ఎందుకు ఇప్పుడే ఎట్లా ఇస్తారు? అంత డిలీట్ చేయాలి కదా. డిలీట్ చేసి మళ్ళీ మాది డిలీట్ చేయమన్నారు అధికారులు. లేదు వీడియో అంటారు. సీసీ ఫుటేజ్ మీకు ఎట్లా ఇస్తారు అనుకుంటున్నారు? ఎందుకంటే వీవీప్యాట్లకి వీవీఎంలకు పోల్చమంటేనే పోల్చకుండా మాకు పోలింగ్ చేస్తున్నారు. ఏంటి అంటే ఎప్పుడో ఎరేజ్ చేసినాం అంటున్నారు. ఎరేజ్ చేశారంటేనే దాని అర్థం దాని వెనక ఏదో పెద్ద మతలబు ఉంది, దాని వెనక ఏదో తతంగం నడిచింది. ఆ తతంగం బయటకు వద్ది, వాళ్ళ అడ్డగోలు వ్యవహారం బయటకు వద్దని డిలీట్ చేశారు ఈవీఎంలలో వ్యవహారం. ఇప్పుడు సీసీ ఫుటేజ్ అడిగారు. ఇక అద్దిస్తే ఇక అద్దం మొహం ఒక దగ్గర ఉన్నట్టే కదా, బయటకు వద్దుగా. అది ఎట్లా ఇస్తారు? మీకు ఇస్తారా అంత ఈజీగా? ఇచ్చేటట్టు కనపడుతుందా? అది ఇప్పట్లో ఇవ్వటం కుదరదు. ఎప్పుడు ఇస్తారు మరి? అంటే అది డిలీట్ అయ్యాక డిలీట్ అయిందని చెప్తారు ఎప్పుడో ఒకరోజు. అప్పటిదాకా ఇయ్యరు. మొత్తం వాళ్ళ బతుకు, వాళ్ళ బండారం బయటపడింది. ఇందులో ఈవీఎంలో జరిగిన అవకతవకలు ఏందనేది బయటపడింది. కాబట్టి ఇలా సీసీ ఫుటేజీలు బయట పెట్టడానికి భయపడుతున్నారు. ఎలక్షన్ అయిన 10 రోజులలోనే ఈవీఎంలో ఉన్న డేటాను ఎరేజ్ చేసిన వాళ్ళు సీసీ ఫుటేజ్ని ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు ఇన్ని రోజులైనా? దానికి కారణం ఏంది? ఇప్పట్లో ఇయ్యలేకపోవడానికి ఉన్న కారణం ఏంది? మీ కాడ ఉన్న బలహీనత ఏంది? మీ కాడ ఉన్న భయాందోళన ఏంది? అంటే ఈవీఎంల్లో ఏదో మతలబు జరిగింది, ఏదో కథ జరిగింది, ఆ కథ అంతా బయటకు వద్దనే భయపడతానరా అనేది ఇలా ప్రశ్న. ఇది మొత్తానికి ఇవ్వటం కుదరదు ఇప్పట్లో అన్నట. తూతు మంత్రంగా నెల్లిమర్ల, విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జరిగిన దాంట్లో వీళ్ళు అడిగింది ఒకటైతే వాళ్ళు చెప్పింది ఒకటి. వీళ్ళు వీవీప్యాట్లని ఈవీఎంలో ఉన్న ఓట్లని పోల్చి చూపడినట్టు అది చూపకుండా మాకు పోలింగ్ పెట్టారు. ఛార్జింగ్ అప్పుడు ఉన్నది ఎంత, ఇప్పుడు ఉన్నది ఎంత కంపేర్ చేయమంటే అది దానికి ఏదేదో మతలబులు చెప్పారు. చివరికి సీసీ ఫుటేజ్ అన్న ఇవ్వండి మాకు, పోలింగ్ జరిగిన రోజుది, మా స్ట్రాంగ్ రూమ్ దగ్గరది, కౌంటింగ్ రోజుది, ఈ 3 పోలింగు ఆ ఏరియాలో జరిగిన సీసీ ఫుటేజ్ ఏమంటే ఇప్పట్లో ఇవ్వటం కుదరదు. మా పైన ఎవరైతే ఈ మతలబ్ అంతా చేశారో వాళ్ళ అనుమతి తీసుకోవాలి, వాళ్ళు ఇవ్వమంటే ఇస్తాం, లేదంటే డిలీట్ చేస్తాం అనే పరిస్థితి మరి తెలియదు. కానీ డిలీట్ చేశాక చల్లట కబురు వీళ్ళకి చెప్తారు, లేదండి డిలీట్ చేసినాం అని. ఇది దాని వెనక్కున్న వ్యూహం. తమ్ముళ్ళ అరాచకం, పేదల గూటి చిహ్నంపై పసుపు సమ్మెట. రాజధాని అమరావతిలో పేదలు ఉండటానికి వీల్లేదన్న చంద్రబాబు సహా టీడీపీ పెద్దలు అధికారంలోకి రాగానే తమ ప్రాంతం నెగ్గించుకున్నారు. పేదలకు స్థలాలు ఇవ్వడాన్ని నిన్న మొన్నటి వరకు కోర్టుల ద్వారా అడ్డుకున్న టీడీపీ మొక్కలు ఇప్పుడు ఆ పేదల గూడుపై సమ్మెట పోటతో చెలరేగిపోతున్నారు. 50,000 మందికి పైగా పేదలకు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిలో ఇళ్ల స్థలాలు మంజూరు చేసి భారీ ఊరినే నిర్మించేందుకు నడుం బిగించారు. అక్కడ పేదల గూడుకు చిహ్నంగా నిర్మించే స్తూపంపై టీడీపీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. స్తూపాన్ని కూల్చివేసి పేదలపై వారికున్న ఆగ్రహావేశాలను వెళ్ళగక్కారట. అమరావతిలో 50,000 ప్లాట్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి పేదలకి. అది తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి నచ్చలేదు. కోర్టుకు పోయింది, హైకోర్టు, లోయర్ కోర్టు, ఈ కోర్టు, ఆ కోర్టు, మొత్తం మడత పేజీలు పెట్టారు. చివరికైతే పట్టాల పంపిణీ అయింది చివరిలో. ఇప్పుడు వాళ్ళది గవర్నమెంట్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పేదలకు ఇక్కడ ఎట్లా ఇస్తారు? అమరావతి అంటే ఒక సామాజిక వర్గానికి బ్రాండ్ అంబాసిడర్. ఇది ఇక్కడ పేదలకు ఎట్లా ఇస్తారు ఇళ్ళనే ఒక మరి వాళ్ళకి ఆ దృక్పథమా లేక ఆలోచన తెలియదు. అదేవిధంగా పేదలకి చెప్పే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా ఇంగ్లీష్ మీడియం ఎట్లా పెడతారో తెలుగు మీడియాన్ని తీసేసి అని దానిపైన కుట్ర, దానిపైన విషయం కక్కారు. మొత్తానికి వాళ్ళు కట్టిన స్తూపాన్ని కూల్చారట. మొత్తానికి 50,000 ప్లాట్లు అంటే 50,000 ఇళ్ళు అంటే పెద్ద నగరం అయింది.
ఆ నగరం కావటం ఇష్టం లేదు. ఆడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అట్టడుగు బలహీన వర్గాలు ఉంటే అమరావతి అంటే మాది, మా బ్రాండ్ అనే విధంగా ఒక సైకోతనం చూపిస్తానరా తెలియట్లేదు. కానీ ఇది ఒక రకంగా విధ్వంసం అన్నట్టే. ఇదేంది, ఇది స్తూపాలు కొలవటం ఏంది అంటే అంతే. ఇక దర్పమా అధికార దాహమా, ఆమె ప్రజాప్రతినిధి కాదు, ప్రభుత్వ అధికారి కూడా కాదు, అయినా ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేయడమే కాకుండా ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కుర్చీలో కూర్చొని అధికార దర్పం ప్రదర్శిస్తుంది. ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన గొట్టిపాటి లక్ష్మి అట. ఇది కథ. చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఏం చెబుతుండు, ఎగస్ట్రాల్ చేయొద్దు నేను సహించను అంటుండు. మరి దీన్నేమంటారు? ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు రోడ్లపైకి వచ్చి ఎగస్ట్రాల్ చేస్తున్నారు. పత్తిపాటి పుల్లారావు గారి భార్య బర్త్డేకి సంబంధించి ఆయన సీరియస్ అయింది నిన్న. ఆ సీరియస్ అయిన గంటలలోనే మళ్ళా ఏమొచ్చి నిర్వాహకం చేసింది, గొట్టిపాటి లక్ష్మి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దర్శి నుంచి పోటీ చేసిందట. పోటీ చేసి ఓడిపోయిన ఆమె నియోజకవర్గానికి తానే ఎమ్మెల్యే అయినట్టుగా ప్రవర్తిస్తున్నారు. బుధవారం ఆమె ఏకంగా దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీకి వెళ్ళి అక్కడి ఫైళ్లను పరిశీలించారు. అంతటితో ఆగకుండా నేరుగా సూపరింటెండెంట్ కుర్చీలో కూర్చొని ఆయన్నేమో ఎదుర కుర్చీలో మరో ఇద్దరు డాక్టర్లు నిలబెట్టి మాట్లాడారు. సూపరింటెండెంట్ సైతం ఆమె ముందు చేతులు కట్టుకొని మరీ అపార విధేయతను చాటుకున్నారు. ఆమె ముందు సూపరింటెండెంట్ ఇలా సాగిలపట్టం చూసి ఆసుపత్రి సిబ్బంది అధికారులు వీస్తుపోయారు. ఇది సూపరింటెండెంట్ చేతులు కట్టుకొని నిలబడ్డట. లక్ష్మీ విలాసం, ఆమె పేరు లక్ష్మి, గొట్టిపాటి లక్ష్మి. ఇగో ఇది కనపట్టాల మీకు? సస్పెండ్ చేయండి నిజంగా ఆమె పార్టీ నుంచి. ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ ప్రజాప్రతినిధి కాదు, ప్రభుత్వ అధికారి కాదు, సూపరింటెండెంట్ కుర్చీలో కూర్చొని దర్జాగా వాళ్ళ చేతులు కట్టుకొని నిలబెట్టి ఎదురుగా అధికారులని వాళ్ళ కనీస గౌరవం ఇవ్వకుండా ఏమి అర్హత ఉంది, ఏం ప్రోటోకాల్ ఉందనిపోయింది. మీరు సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉంది. ఈడేమో ఎగస్ట్రాల్ చేయొద్దు, ఎగస్ట్రాల్ చేస్తే నేను సహించనంటావు, మళ్ళీ చేసేది ఎగస్ట్రాలే, సహించేది నువ్వే. ఇది సాక్షికి సంబంధించి దిశ పేపర్ చూద్దాం. పోలవరం వరం అయిందట. కేంద్రం నుంచి గుడ్ న్యూస్. 12,500 కోట్ల ప్రతిపాదనలు కేంద్రం కేబినెట్ ఆమోదం. ప్రాజెక్టు మొదటి దశ పనులకు నిధులు మంజూరు. పెండింగ్ నిధులు ఇచ్చేందుకు సుముఖత. సీఎం చంద్రబాబు ప్రయత్నాలు సఫలమైనాయట. ఒక 12,500 కోట్లు వస్తే అయిపోయింది, సఫలమైనవి. 59,000 కోట్లు బీహార్కు తీసుకుపోయింది నితీష్ కుమార్. పాట్నాలో కూర్చొని ఢిల్లీ నుంచి నిధులు మూటగట్టుకొని తేండి అని తెప్పించుకోండి ఆయన. నువ్వు ఇలా సఫలమైందట. 5 సార్లు ఢిల్లీ పోతే 12,500 కోట్లు ముష్టిస్తే సఫలమైంది, అయిపోయింది పోలవరం వరం ఏంటి? అయిద్దా 12,000 కోట్లతో పోలవరం కంప్లీట్ అయిద్దా? మీ రివర్స్ టెండరింగ్ రద్దులు, 12,500 కోట్లు తెచ్చి సంబరాలు చేసుకోవటం, 3 సంతోషాలు, 3 సంతోషపట. ఈనాడు పేపర్లో రాసిండు, 3 సంతోషం. ఇది ఒక వార్త. రివర్స్ టెండరింగ్ రద్దు, సెబ్ స్థానంలో పాత వ్యవస్థ. సీఎంఓ మున్సిపల్ శాఖల్లో పోస్టుల భర్తీ. పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజముద్ర. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట. మొత్తానికి రివర్స్ టెండరింగ్ ఒకటైతే ప్రధానంగా రద్దు చేశారు. అది ప్రభుత్వ ఖజానా కన్నవేసే కార్యక్రమం. వైసీపీలో భారీ కుదుపు. ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా. రాజ్యసభ సభ్యులు మోపిదేవి, బీదా సైతం అదే బాటలో. నేడు రాజ్యసభ చైర్మన్కు రాజీనామా లేఖలు సమర్పించే అవకాశం అట. మొత్తానికైతే ఇటు ఎమ్మెల్సీని, రాజ్యసభ సభ్యుల్ని బేరం పెట్టి కొనే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసిందని వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ప్రలోభాలు పెట్టి, రాజీనామా చేయించి, భయపెట్టి, బెదిరించి ఏదో ఒక రకంగా అయితే తీసుకోవాలని చూస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది లేదు, మేము నీతి నియమాలు విలువలు పాటిస్తూ ఉంటున్నాం. ఇది ఆ విలువలు అనేది ఇలా ఏపీలో చర్చ జరుగుతుంది. వారి తీరుతో పార్టీకి చెడ్డ పేరు. దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత మంత్రులదే. కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు. ఏపీలో హైడ్రా తరహా సంస్థ ఏర్పాటుపై చర్చ. తేదాపాలో చేరే వారికి చంద్రబాబు షరతులు పెట్టారట. వారి తీరుతో పార్టీకి చెడ్డ పేరు. ఎవరి తీరుతోని అంటే పత్తిపాటి పుల్లారావు గారు సతీమణి నిన్న చేసిన బర్త్డే కార్యక్రమ వ్యవహారంతో, ఇంకా కొన్ని అంతకుముందు రాంప్రసాద్ రెడ్డి మంత్రి వాళ్ళ మిస్సెస్ చేసిన వ్యవహారంతో నిన్న దర్శి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది. ఆమె డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి సూపరింటెండెంట్ కుర్చీలో కూర్చొని సూపరింటెండెంట్ని చేతులు కట్టుకొని నిల్చోబెట్టుకొని ఎదురుగా రివ్యూలు చేసింది. మరి ఆమె తీరుతో కూడా ఉండాలి. మరి నువ్వు తీసుకోవాలి, మీరు యాక్షన్ తీసుకోవాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాదు, మంత్రులే కాదు, ఓడిపోయిన అభ్యర్థులు కూడా రువాబు చేస్తున్నారు, పెత్తనం చేసే పరిస్థితి. డైరెక్ట్గా గవర్నమెంట్ కార్యాలయాలకు పోయి చైర్లలో కూర్చొని మరి వారి తీరుతో చెడ్డ పేరని వాళ్ళ ఒక్కళ్ళని క్యాబినెట్లో ఉన్న వాళ్ళని లేదా మంత్రులని, ఎమ్మెల్యేలు అంటున్నావు. కానీ
ఓడిపోయిన వాళ్ళు కూడా చేస్తారు, వాళ్ళని పార్టీని సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారనేది చూడాలి. ఇక వాళ్ళంతా రెడ్ బుక్లో ఉన్నారట. ఐపీఎస్లపై నివేదిక రాగానే చట్టపరంగా చర్యలు, ప్రజలను ఇబ్బంది పెట్టిన వారంతా ఈ పుస్తకంలో ఉన్నారు. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు. ఆ పుస్తకం ఏముందో ఏం కానీ రెడ్ బుక్ అందులో ఉన్నారు, ఇందులో ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరుంది, వీళ్ళ పేరుంది, అదొక బ్రహ్మ పదార్థం అయిపోయింది. దాంట్లో ఎవరున్నారు ఏంది తెలవట్లేదు. ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళట. ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కాదు, ప్రజలకి నికార్సుగా ముక్కుసూటిగా సర్వీస్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకులను పట్టించుకోని వాళ్ళని, రాజకీయాలను పట్టించుకోని వాళ్ళని ఇవాళ ఇబ్బందులు పెట్టే పరిస్థితి రెడ్ బుక్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి అనేది బయట చర్చ. ప్రజలకు సర్వీస్ చేసే కోణంలో పనిచేసిన అధికారులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం రెడ్ బుక్. ప్రజలకు సర్వీస్ చేసే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాటని, తెలుగుదేశం పార్టీ నాయకుల మాటని వినని అధికారుల పేర్లు అందులో ఉన్నాయనేది వాళ్ళ చర్చ. దానికి రెడ్ బుక్ అని లోకేష్ గారు అంటుండు. ఒకవైపు ఆయన రెడ్ బుక్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి, వీళ్ళ పేర్లు ఉన్నాయని బెదిరిస్తాడేనా? మళ్ళీ తండ్రి ఒకవైపు వారి తీరుతోని చెడ్డ పేరు వస్తుంది, వారి తీరుతో రావడం కానీ నీ కొడుకు తీరుతోని చెడ్డ పేరు వస్తుంది. పదే రెడ్ బుక్ అంటుండు, బెదిరిస్తాడు ఐఏఎస్ని ఐపీఎస్ని. రావట్లేదా చెడ్డ పేరు దాంతో? ఇది దిశ పేపర్ సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు, మంత్రులకు ముఖ్యమంత్రి వార్నింగు. మంత్రుల పనితీరుపై ప్రోగ్రెస్, 100 రోజుల కార్యాచరణ బట్టి మార్కులట. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని హితవు, ఎమ్మెల్యేల వ్యవహార శైలిని గమనిస్తుండాలని సూచన. ఒకరిద్దరు మంత్రుల పనితీరుపై చంద్రబాబు ఒకంత అసంతృప్తి. అందులో మరి లోకేష్ గారు ఉండా పదే రెడ్ బుక్ అంటాడు. ఊకే రెడ్ బుక్ అంటాడు. ఐఏఎస్లను పిలుతాడు రెడ్ బుక్ అంటాడు, ఐపీఎస్లను పిలుతాడు రెడ్ బుక్ అంటాడు. మరి ఊకే రెడ్ బుక్ అనే భయభ్రాంతులకి ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ని కేంద్ర యూపీపీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళని బెదిరించి రెడ్ బుక్ అని బెదిరిస్తే మరి దాన్ని ఏమంటారు? బెదిరింపులు అనరా? ఆ మంత్రుల పనితీరుతోని ఇబ్బంది కలగదా? ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దట, తెచ్చేదే మీకు చుట్టూ ఉన్నోళ్ళే, దాంట్లో డౌట్ లేదు. మీరు దాన్ని పట్టించుకోవాలి. ఇప్పుడు ఇది ఆంధ్రప్రభకు సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇది ఆ పోలీసు అధికారులకు ఛార్జ్ మెమోలట. ఎమ్మెల్యే గారి భార్య బర్త్డే చేసిన వారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారట. వేడుకలు నిర్వహించిన 2 సీఐలను విచారించిన ఎస్పీ, వారితో పాటు 5 ఎస్ఐలకు మెమోలు జారీ. ఆంధ్రజ్యోతి ఫోటో కథనంతో ఉన్నతాధికారుల చర్యలు. ఆ పోలీసు అధికారులకు ఛార్జ్ మెమోలు. వాస్తవంగా ఆంధ్రజ్యోతి పత్రికలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ, తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ, మంత్రులు చేసిన తప్పులను రాయదు. రాసింది అంటే ఈయనకి వ్యక్తిగతంగా టార్గెట్ ఉంటే రాస్తారు. రాసిండు, ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ మళ్ళీ ఇవాళ వార్త రాసిండు. ఛార్జ్ మెమోలు ఇచ్చారట. ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది కాబట్టి ఛార్జ్ మెమోలు. అంటే ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చిందంటే అది క్రైటీరియా అన్నట్టు ఛార్జ్ మెమోలు. ఇంతకంటే దారుణంగా దర్శికి సంబంధించిన గొట్టిపాటి లక్ష్మి చేసింది. ఏం ఛార్జ్ మెమోలు ఇస్తారు? ఎవరికి ఇస్తారు? సస్పెండ్ చేస్తారా పార్టీ నుంచి? ఇదంతా ఒక సునకానందం అంటారు దీన్ని. మీకు పత్తిపాటి పుల్లారావు అంటే గిట్టదు. పత్తిపాటి పుల్లారావు భార్య బర్త్డే చేస్తుంది కాబట్టి ఆ వార్త రాస్తారు, దానిపైన ఛార్జ్ మెమోలు రావాలి. వస్తే మీకు హ్యాపీ. ఇది మీరు కోరుకున్నది కాబట్టి బర్త్డే చేసిన వారికి రిటర్న్ గిఫ్ట్ అట. ఇదంతా ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకుల తప్పులు కూడా అప్పుడప్పుడు రాస్తుంది. రాసుకుంటూ మేము చాలా నికార్స్గా, చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాము అని చెప్పుకోవడానికి తప్ప ఇది ఇందులో ఏం లేదు, పసలేదు వార్త. ఈ పసలేని వ్యవహారం నిజంగానే నిన్న దర్శనంలో జరిగిన ఘటన కానీ, మన తాడిపత్రిలో జరిగిన ఘటన కానీ, ఇట్లాంటి వ్యవహారాలపై నిజంగానే సస్పెండ్ చేసి చర్యలు తీసుకుంటే అది నిజంగా నికార్స్ అయిన వ్యవహారం. ఇది అప్పుడప్పుడు రాసుకుంటే నేను తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా తిట్టుకుంటూ రాస్తున్నా, నాది నికార్స్ అయిన విలువలతో కూడిన జర్నలిజం అని చెప్పుకోవడానికి తప్ప ఏం లేదు. ఏపీకి పారిశ్రామిక మణిహారం. కొప్పర్తి, ఓరవకల్లు పారిశ్రామిక నగరాలకు కేంద్రం ఓకే. 3 ఏళ్లలో శరవేగంగా పూర్తి. కొప్పర్తిలో 54,000, ఓరవకల్లులో 45,000 మందికి ఉపాధి అవకాశాలు. పారిశ్రామిక పురోగతికి దోహదం. 10 రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక నగరాలు. మారనున్న దేశ పారిశ్రామిక రంగం. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, వైష్ణవ్ వెల్లడి. ఏపీకి పారిశ్రామిక మణిహారం వచ్చిందట. అయిపోయా మణిహారం. ఇక అయిపోయింది, అభివృద్ధి అయినట్టే, ఏపీ నెంబర్ 1 అయింది దేశంలో అన్నట్టు రాసింది ఆంధ్రజ్యోతి. ఈ మణిహారాలు చూడని మణిహారాలా? ఈ మణిహారాల పేరుతోనే కదా ఎసెన్షియా కంపెనీలో 17 మంది ప్రాణాలు గాలిలో కలిపింది. సినర్జీ కంపెనీ ఈ మణిహారమే కదా. ఎల్జీ ఫార్మస్ ఈ మణిహారమేగా. మీరు చెబుతున్న మణిహారాలు, మీరు చెబుతున్న పెట్టుబడులు, మీరు చెబుతున్న పెట్టుబడిదారులు, మీరు చెబుతున్న పారిశ్రామిక అభివృద్ధి ఇదే కదా. ఇక్కడున్న ప్రజల రక్తాన్ని తాగుతూ, శ్రమను దోపిడీ చేస్తూ, కొన్ని 100,000 కోట్ల రూపాయల లాభాలు పొందడానికి పెట్టుబడుల రూపంలో ఇక్కడికి వచ్చి
పెట్టుబడులు పెట్టి పెత్తనం చేస్తున్న కంపెనీలు వస్తే మీకు సంతోషం. దీంట్లో ప్రజలకి ఏం మేలుంది? ప్రజలకు ఏం జరిగిద్ది? ఏం జరగదు. దీన్ని ఎక్స్పోజ్ చేయటం, ప్రజలకు ఏదో జరుగుతున్నట్టు అయిపోయింది, రాష్ట్రం అంతా ఇక బంగారు పళ్ళెంలో అన్నం తింటున్నట్టు ఇక రాసే కార్యక్రమం. ఎవరికేమి రాదు, పైన క్రీమ్ బ్యాచ్కి వస్తుంది. చిత్రహింసలు పెట్టారు ముంబై నటి కదాంబరి, ఆమె తల్లి ఆశ ఆవేదనట. కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఏపీ అధికారులు కన్నీటి పర్యంతమవుతూ వివరాలు వెల్లడి. తొలిసారి బయటకు వచ్చిన నటి అట. 3 రోజులు వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో నిర్బంధం, అత్యంత కర్కశంగా వ్యవహరించారు. బాబుని అరెస్ట్ చేశాం మీరెంత అని బెదిరించారట. నెలసరిలో నాప్కిన్స్ కూడా అనుమతించలేదు. బెజవాడలో వేధింపులు జీవితాంతం మర్చిపోలేం. తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు ఆశ అని చెప్పి ఆమె ఆశ చెబుతుంది. కుక్కల విద్యాసాగర్ అట. అసభ్య చిత్రాలతో వేధించారట. వృద్ధులైన తల్లిదండ్రులు అన్యాయంగా తీసుకొచ్చారు. కనీసం ఫోన్ కాల్ కూడా చేసుకొని లేదట కదంబరి చెబుతుంది. కదంబరి జిత్వాని నటి, వైద్యురాలు కూడాట. ఇంత చిత్రహింసలకు గురి చేశారట. ఇది వాస్తవంగా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కడో వేరే స్టేట్లో ఉన్న ఒక సినీ నటి వైద్యురాలను తీసుకొచ్చి ఇక్కడ సెటిల్మెంట్ చేయటం అంటే మీ ఫ్రెండ్షిప్స్ కోసం, మీ సంబంధాల కోసం, మీ డబ్బుల కోసం, మీ స్వార్థాల కోసం ఐపీఎస్లు సహితం దాంట్లో ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. దీనికోసం మీకు ప్రజలు పట్టం కట్టింది, అధికారాన్ని ఇచ్చింది. వైఎస్ఆర్సీ 5 సంవత్సరాల పరిపాలన మీకు పరిపాలన చేయమని ఇచ్చింది దేనికి అంటే, వేరే రాష్ట్రాల ముంబైలోనో ఒరిస్సాలోనో ఉన్న సినీ నటుల్ని, వైద్యుల్ని, లేకపోతే ఇంకొక వాళ్ళకి గిట్టన వాళ్ళని పట్టుకొచ్చి ఇక్కడ కేసులు పెట్టించి, అక్రమ కేసులు, ఫోర్జరీ కేసులు, ఫేక్ కేసులు పెట్టించి వాళ్ళ చిత్రహింసలు గెస్ట్ హౌజులలో బంధించి, అసలు ఆమె స్టేట్మెంటు చెప్తుంటేనే చాలా బాధ వేస్తుంది. కనీసం ఫోన్ కాల్ మాట్లాడని లేదట. కనీసం ఫోన్ కాల్ మాట్లాడకుండా చిత్రహింసలు పెట్టారట. వైట్ పేపర్ల మీద సంతకాలు పెట్టుకున్నారట. ఆ కుక్కల విద్యాసాగర్ అనేటోడు రకరకాల వీడియోలు పంపేదట, చిత్ర విచిత్రంగా, సైకోవాడు. ఇక వాడిని నమ్మి జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన తరపున కొంతమంది ఐపీఎస్లు, కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఈ దమనకాండ దాష్టికం చేశారు. ఇది ఎంత దౌర్జన్యం! ఎవడో ఎక్కడో ఉన్నోడి, వాడు ఒక ఇండస్ట్రియలిస్టో మరి ఎవడో సినిమా హీరో అనుకుంటా, వాడి కోసం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఒక ఫేక్ కేసు క్రియేట్ చేసి చిత్రహింసలు పెట్టారట. కనీసం నెలసరిలో నాప్కిన్స్ కూడా అనుమతించలేదట. ఇక అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? ఏం చేస్తున్నట్టు అంటే, ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వం అయినా, పోయిన ప్రభుత్వం అయినా, రాబోయే ప్రభుత్వాలైనా, పార్టీలు, రాజకీయ పార్టీల ఉద్దేశం ఏంది? ప్రజలకు మేలు చేయాలి. ప్రజలను ఇబ్బందులు పెడుతూ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం తల్లిదండ్రులు ఏజ్డట, వయోవృద్ధులను తీసుకొచ్చి కూడా చిత్రహింసలు పెట్టారట. తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టుకొని మళ్ళీ దీని గురించి ఎక్కడ బయట మాట్లాడితే చంపేస్తామని చెప్పారట. బయట మాట్లాడద్దు మీడియాతో. ఇగో ఇది పరిస్థితి. అధికారం ఇస్తే అధికారాన్ని ప్రజల కోసం కాకుండా ప్రజలను వేధించడానికి చేస్తే ఇగో ఇట్లే ఉంటుంది. కొందరు పోలీసు అధికారులు తమ అధికారాన్ని ఉపయోగించి నన్ను, నా కుటుంబాన్ని తీవ్రంగా వేధించారు. వాళ్ళ వేధింపుల నుంచి నేను ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాను. సరిగ్గా నిద్ర కూడా పట్టని పరిస్థితి. ఓ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా నన్ను, నా కుటుంబాన్ని దారుణంగా వేధించారు. ఇది పరిస్థితి. చిత్రహింసలట. బాబు ఎంత ఉదారత బాబు, పులివెందుల బిల్లులని క్లియర్ చేసిండట. గత టీడీపీ ప్రభుత్వంలో పనులు చేసిన వారికి ఇప్పటికీ పెండింగు బకాయిలు 1,50,000 కోట్లపైనే. బాధితుల్లో చాలామంది టీడీపీ వారే. కానీ పులివెందులతో పాటు కడప కాంట్రాక్టర్లు 100 కోట్లు చెల్లించిండట. ఎవరు చెబితే ఆ బిల్లులు చెల్లించారు? జగన్ కళ్ళల్లో ఆనందం కోసమైనా? ఆర్థిక శాఖ తీరుపై సర్వత్రా విస్మయమట. ఆంధ్రజ్యోతికి కనపడదు. అది చంద్రబాబు నాయుడుకి కనపడలే, పయ్యోల కేసులు ఆర్థిక శాఖ మంత్రికి కనపడలే, కానీ ఈయన కనపడదు. 100 కోట్ల రూపాయలు కడపలో వైఎస్ఆర్సీకి సంబంధించిన కాంట్రాక్టులకు ఇచ్చిండట. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఇచ్చారా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లు ఉన్నారట, వాళ్ళకి 5 ఏళ్ల నుంచి బిల్లు రావట్లా, ఎందుకు ఇయ్యరని నిలదీస్తుందా ఆంధ్రజ్యోతి. అంటే మీరు తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం, తెలుగుదేశం పార్టీ కాంట్రాక్టుల కోసం, తెలుగుదేశం పార్టీ కంపెనీల కోసం మీ పత్రిక ఉందా? ఏడ చూసి వచ్చారు మీరు? అంటే కాంట్రాక్టర్లు కూడా తెలుగుదేశం పార్టీ కాంట్రాక్టర్లు, వైఎస్ఆర్సీపీ కాంట్రాక్టర్లు ఉంటారా? 100 కోట్లు ఇచ్చారట, 100 కోట్లు ఎట్లా ఇస్తారు అని నిలదీస్తుంది ఆంధ్రజ్యోతి పత్రిక. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఇది ఈరోజు ఏపీ న్యూస్ అనాలిసిస్లో వచ్చిన అంశాలు. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.